హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేవతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి రాక్షస మొగుడు పార్ట్ 3. స్విమ్మింగ్ పూల్ లోపల ఆర్య ఆ వ్యక్తి ఉన్నారు. ఆర్య నిటారుగా నిలబడి ముఖం మీద ఉన్న నీటిని తుడుచుకుంటూ లోతైన శ్వాస తీసుకుంటుంది. అప్పుడు ఆమెను పట్టుకుని లాక్కెళ్ళిన ఆ వ్యక్తి ఆర్య వెనక నిలబడ్డాడు. అతను ఆమె కంటే చాలా పొడవుగా ఉన్నాడు. ఆమె మాత్రం కేవలం ఆమె ఛాతీ ఎత్తు మాత్రమే ఉంది. ఆ వ్యక్తి ఆర్య వీపు వైపు చల్లగా చూశాడు. సరిగ్గా అప్పుడే కొలనూరు దగ్గర నిలబడి ఉన్న ప్రిన్సిపల్ గారు కంగారుగా వర్ధన్ గారు మీరు బాగానే ఉన్నారా అని అడుగుతాడు. అప్పుడు ప్రిన్సిపల్ గారు ఆర్యన్ తిట్టి, ఏం చేశావు? వర్ధన్ గారిని నీతో పాటు కొలనులోకి ఎందుకు లాగావు? నీకేమైనా పిచ్చి పట్టిందా అని కోపంతో అంటాడు. తిట్లు తిన్న తరువాత ఆర్య ప్రిన్సిపల్ వైపు చూడటం మొదలుపెట్టింది. అప్పుడు ఆమె వెనక్కి తిరిగి వర్ధన్ వైపు చూసింది. వర్ధన్ యొక్క గాఢమైన నల్లని కళ్ళలోకి తదేకంగా చూస్తూ ఆర్య ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది. మరుక్షణమే ఆర్య కోపంగా, మీరు ఎవరు సార్? కొలనుకి కొంచెం దూరంగా నిలబడలేకపోయారా? మీ వల్లే నేను కొలనులో పడిపోయాను అని కోపంగా అంటుంది. ఆమె మాటలకి వర్ధన్ ముఖం నల్లబడింది. అతను ఆర్య వైపు బెదిరింపుగా చూశాడు. అతని తేజస్సు చాలా ప్రమాదకరంగా ఉంది. ఆర్య ఒక్క క్షణం కంగారు పడి ఒక్క అడుగు వెనక్కి వేస్తుంది. ఆశ్చర్యపోయిన ప్రిన్సిపల్, ఆర్య అది నీ తప్పే, నువ్వు వెనక ముందు చూసుకోవద్దా అని అంటాడు. కానీ ప్రిన్సిపల్ తన మాట పూర్తి చేయకముందే ఆర్య నడుము మీద చేతులు పెట్టుకొని అమాయకపు ముఖంలో, సార్ అది నా తప్పు కాదు సార్, అదంతా అతని తప్పే, అతను నన్ను కొలనులో పడేలా చేశాడు అని అంటుంది. ఆర్య వర్ధన్ చేయి పట్టుకొని కొలనులోకి లాగడాన్ని తన కళ్ళతో చూసిన ప్రిన్సిపల్ సార్కు కోపంతో మాటలు రాలేదు. ప్రిన్సిపల్ గారు వర్ధన్తో భయంగా ఇలా అన్నారు, వర్ధన్ గారు నన్ను క్షమించండి. ఆర్య మన కాలేజీలో చాలా తెలివైన అమ్మాయి. ఆమె ఎప్పుడు అబద్ధం చెప్పదు. బహుశా ఆమె నిజంగానే కాలు జారి తనను తాను కాపాడుకోవటానికి మిమ్మల్ని పట్టుకుంది. దాంతో మీరిద్దరూ ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడిపోయారు. అలా చెప్పటంతో ఆర్య ముఖం చిట్లించి వర్ధన్ వైపు చూసింది. ఆమెకు మరోసారి భయం వేసింది. వర్ధన్ ఆమె వైపు ఒక అడుగు వేసి ఆర్య జుట్టును గట్టిగా పట్టుకొని ఆమె చెవిలో పళ్ళు బిగించి, దీనికి నువ్వు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటావు అని చెప్పి వెంటనే వెళ్ళిపోయాడు. ప్రిన్సిపాల్ కూడా వర్ధన్ వెనకనే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆర్య కోపంగా చాలాసేపటి వరకు విగ్రహంలా అక్కడే నిలబడిపోయింది. ఆశీర్వచనం వినగానే ఆమె ఒళ్ళు భయంతో గుండె వేగంగా కొట్టుకుంటుంది. అకస్మాత్తుగా గత రాత్రి అడవిలో ఒక వ్యక్తిని ఎదుర్కొన్న సంఘటన ఆర్యకు గుర్తుకు వచ్చింది. ఆమె భయం మరింత తీవ్రమైంది. ఆర్య కంగారుగా, అది కాదు, ఇతను ఆ వ్యక్తి ఉండడు. నాకు అనవసరంగా భయం వేస్తుంది. కానీ ఈ వ్యక్తి నా జుట్టును తాకినప్పుడు అతని స్పర్శ ఎందుకో చాలా అపరిచితంగా అనిపించింది. నిన్న రాత్రి నాకు వచ్చిన కలలోని వ్యక్తి ఇతనే అన్నట్లు అనిపించింది. కానీ అది ఎలా సాధ్యం? అలా ఆలోచించుకుంటూ స్విమ్మింగ్ పూల్ దగ్గరే నిలబడి ఉంటుంది. తర్వాత ఆర్య వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి, నువ్వు ఈ రోజంతా స్విమ్మింగ్ పూల్ దగ్గరలోనే ఉండిపోతావా? త్వరగా బయటికి రా అని అంటారు. అలా పిలవడం వల్ల ఆర్య స్పృహలోకి వస్తుంది. సియా ఆమె తలపై కొట్టి, పిచ్చి పిల్ల, స్విమ్మింగ్ పూల్లో నుంచి బయటికి రా అని అంటుంది. ఆర్య తన ఆందోళనను తగ్గించుకొని స్విమ్మింగ్ పూల్ నుండి బయటకు వస్తుంది. సియా ఆమె చెయ్యి పట్టుకొని, ఆర్యని బట్టలన్నీ తడిసిపోయాయి, మా ఇల్లు దగ్గరలోనే ఉంది, త్వరగా వెళ్దాం అని అంటుంది. ఆర్య ఇంకా ఆ భయం గురించి ఆలోచిస్తూ ఉండి ఒక్క చల్లని గాలి ఆమెను తాకటంతో ఆమె తేరుకుంటుంది. ఆ తర్వాత ఆమె హఠాత్తుగా, సియా చెయ్యి వదిలే, నువ్వు వెళ్ళి క్లాస్కు హాజరవు, నాకు హఠాత్తుగా ఒంట్లో బాగోలేదు, నేను ఇంటికి వెళ్తాను అని చెప్పింది. ఆందోళనగా, ఏమైంది, నీకు జ్వరం వచ్చిందా అని అడిగింది. ఆమె ఆర్య తలపై
తాగుపోతుండగా ఆర్య ఆమె చేతిని పట్టుకుని, నువ్వు క్లాస్కి వెళ్ళు సియా, నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి క్లాస్ రూమ్లోని పరిగెత్తింది. ఆమె తన సంచిని తీసుకుని ఎవరికి కనపడకుండా తల వంచుకొని తన బూట్ల వైపు చూస్తూ కాలేజీ నుండి బయటికి నడిచింది. ఆమె ఇంకా గుండె వేగం తగ్గటం లేదు. అకస్మాత్తుగా ఒక కారు ఆర్య ముందు ఆగింది. ఆర్య మొదట ఉలిక్కిపడింది. కానీ అది తన డ్రైవర్ అని గ్రహించగానే ఆమె త్వరగా కారు లోపలికి ఎక్కింది. డ్రైవర్ అద్దంలో ఆర్య వైపు చూసి కార్ స్టార్ట్ చేశాడు. ఆర్య కిటికీలో నుంచి బయటకు చూస్తూ తనలో తాను ఇలా అనుకుంటుంది. నిన్న రాత్రి నాకు వచ్చిన కల నిజంగా జరిగినట్టు ఎందుకు అనిపిస్తుంది? నిన్ను రాత్రి నిజంగా నాతో ఎవరైనా ఉన్నారా? కానీ ఉదయాన్నే లేచేసరికి మంచం మీద నేను ఒంటరిగా ఉన్నాను. అలా ఆలోచిస్తుండగా ఆర్య తల పట్టుకుంటుంది. వెంటనే డ్రైవర్, మీకు తలనొప్పిగా ఉందా మేడం అని అడుగుతాడు. వెంటనే ఆర్య కళ్ళు తెరిచి, లేదు నేను బాగానే ఉన్నాను, మీరు ఇంటికి తీసుకువెళ్ళండి అని చెప్పి కళ్ళు మూసుకుంటుంది. ప్రిన్సిపల్ ఆఫీస్ కిటికీ దగ్గర ఒక నీల నిలబడి ఉంది. దాని చూపులు కేవలం ఆర్యపైనే నిలిచి ఉన్నాయి. అప్పుడు ఆ నీడ వెనక ఒక వ్యక్తి నిలబడి, గురువుగారు నాకు ఏమైనా ఆజ్ఞలు ఉన్నాయా అని అడుగుతాడు. చాలాసేపటి వరకు నిశ్శబ్దం నెలకొంది. అకస్మాత్తుగా ఆ నీడ వెనక్కి తిరిగి ఆ వ్యక్తి వైపు చూసి గంభీరమైన స్వరంతో అతని గురించి ప్రతి ఒక్కరు సమాచారం నాకు కావాలి అని అడుగుతుంది. ఆ వ్యక్తి తల వంచి, గురువుగారు 2 గంటల్లో మాకు చాలా సమాచారం లభిస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ నీడ ఆర్య వచ్చిన చోటికి తిరిగి వెళ్ళిపోయింది. అతని కళ్ళు ప్రమాదకరంగా మెరిశాయి. అతని పెదవులపై ఒక కొంటె నవ్వు మెరిసింది. అతని సిగరెట్ తాగుతూ త్వరనే నువ్వు నా ఖైదీవి అవుతావు అని అన్నాడు. తరగతి గదిలో విద్యార్థులందరూ తమ కొత్త జీవశాస్త్ర ప్రొఫెసర్ కోసం ఎదురు చూస్తూ ఉండగా అంతలోనే ప్రిన్సిపల్ అక్కడికి వచ్చారు. ప్రిన్సిపల్ విద్యార్థులందరినీ వైపు చూస్తూ అతన్ని ఏదో కారణంగా మన కొత్త ప్రొఫెసర్ ఈరోజు క్లాస్ తీసుకోవటం లేదు కాబట్టి మీరు క్లాస్ గణిత ప్రొఫెసర్ తీసుకుంటారు అని చెప్పి ప్రిన్సిపల్ వెళ్ళిపోయారు. తమ కొత్త అందమైన జీవశాస్త్ర ప్రొఫెసర్ని చూడటానికి మాత్రమే వచ్చిన మిగతా అమ్మాయిలందరూ గణితం చదవటానికి ఎవరికి ఇష్టం లేకపోవటంతో విచారపడి ఒకరినొకరు చూసుకోవడం మొదలుపెట్టారు. ఆ తరువాత కాలేజీ అయిపోయినాక అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. రాత్రి 10 గంటల సమయం అయింది. ఆర్య తన గదిలో కూర్చొని గేమ్ ఆడుతుండగా ఎవరో ఆమె తలుపు తట్టారు. ఆర్య వెంటనే తలుపు తెరిచి చూడగా ఎదురుగా ఒక కావలివాడు నిలబడి ఉన్నాడు. ఆర్యను చూడగానే ఆ కావలివాడు తల వంచి, అమ్మగారు, మీ నాన్నగారు ఈరోజు ఇంట్లో ఉండరు, ఆయన ఓవర్ టైం పని చేస్తున్నారు, ఈ విషయం మీకు చెప్పడానికి నన్ను పంపారు అని చెప్పాడు. దాంతో ఆర్య తల ఊపి, సరే గాని నాన్నగారిని త్వరగా పడుకోమని చెప్పు, లేకపోతే ఆయన ఆరోగ్యం దెబ్బతింటుందని అంటుంది. కాపలాదారులు వెంటనే వెళ్ళిపోయాడు. ఆర్య తలుపు మూయగానే ఆమె గదిలోని కిటికీ హఠాత్తుగా తెరుచుకొని చల్లని గాలి లోపలికి వస్తుంది. ఆర్య ఒక్క క్షణం కంగారు పడి వెంటనే చేరుకొని అది కేవలం గాలి మాత్రమే అని అనుకుంటుంది. ఆర్య ఒక దీర్ఘ శ్వాస తీసుకొని కిటికీ దగ్గరికి వెళ్ళి ప్రకాశిస్తున్న చంద్రుని చూసి తర్వాత మంచం దగ్గరికి వెళ్ళి లైట్ ఆపి నిద్రపోయింది. సరిగ్గా 12 గంటలకు ఆర్య తనను ఎవరో తాకినట్లు అనిపించింది. ఆమె కళ్ళు తెరవడానికి ప్రయత్నించింది, కానీ తెరవలేకపోయింది. తనను తాకుతున్న చెయ్యి నెమ్మదిగా తన ముఖాన్ని నిమురుతుండగా ఆర్యకు అనుభూతి కలిగింది. అది ఆమె మెడ నుండి నడుముకు, ఆ తర్వాత ఆమె చొక్కా లోపలికి కదిలింది. ఆర్యకు ఛాతీలో తీవ్రమైన నొప్పి కలగటంతో ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. అప్పుడు ఆమె వెనక ఒక లోతైన శ్వాస తీసుకొని ఒక గైరమైన స్వరం వినిపించింది. బేబీ, నువ్వు చాలా హార్ట్గా ఉన్నావు, ఈ రాత్రి నిన్ను నా సొంతం చేసుకుంటాను అని అంటాడు. ఆ మాటలకి ఆర్య లేవటానికి ఎంతగానో ప్రయత్నించింది, కానీ లేవలేకపోయింది. ఆమె భయంతో ఏడవడం మొదలుపెట్టింది. సరిగ్గా అదే సమయంలో ఆమె మంచం పక్కన ఉన్న పూజ కింది పగిలిపోవడంతో అన్ను ఉలిక్కిపడి లేచి కూర్చుంది. ఆమె నుడిటిపై భయంతో చెమటలు
కమ్ముతున్నాయి. ఆమె శరీరం నుండి చెమటలు బొట్లగా కారింది. అది శరీరం మొత్తం వణికిపోతుంది. తనను తాను చూసుకొని పై భాగంలో కేవలం నల్ల బరా మాత్రమే ధరించి ఉండటం చూసి ఆమె ఆశ్చర్యంతో చెందింది. ఆమె చొక్కా నేలపై పడి ఉంది. భయంతో ఆర్య ముఖం పాలిపోయింది. ఆర్య చాలా కంగారుగా కనిపించింది. తనను తాను శాంతపరచుకోలేకపోయింది. ఆమె కళ్ళు మూసుకున్నప్పుడల్లా ఎవరో తనను తాకుతున్నట్లు అనిపించేది. అందుకే ఆర్య ఇంకా నిద్ర పట్టలేదని ఆర్య తోటలకు వెళ్ళి ఉయ్యాల మీద కూర్చొని చందుని చూస్తుంది. ఆమె ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్య ఉయ్యాలలో హాయిగా కూర్చొని చంద్రుని వైపు చూస్తూ, అమ్మా, నన్ను చూస్తున్నావా? నువ్వు ఇక్కడ ఉంటే బాగుండేది కదా. నాకు ప్రతిరోజు నువ్వు గుర్తొస్తున్నావు. నాన్నకు కూడా ప్రతిరోజు నువ్వు గుర్తొస్తున్నావు. నేను మిగతా పిల్లలతో ఉన్నప్పుడల్లా, వాళ్ళ అమ్మని చూసినప్పుడల్లా నాకు నువ్వే గుర్తొస్తావు. నన్ను వదిలి వెళ్ళిపోయావు. నీ మాటలు చెబుతుండగా ఆమె కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. ఆర్యకు ఊపిరాడనట్లు అనిపించింది. గుండె బద్దలైనట్లు బాధపడింది. ఆమె తన కుడి చేత్తో ఛాతీని రుద్దుకుంది. కొంతసేపు దీర్ఘశ్వాస తీసుకున్న తర్వాత ఆర్యకు చాలా తేలికగా అనిపించింది. ఆమె చెంపల మీద నుండి కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. ఆర్య చంద్రుని వైపు చూస్తూ ఇలా చెప్పింది, ఈరోజు నువ్వు బ్రతికి ఉంటే నేను కూడా మిగతా పిల్లల్లా సంతోషంగా ఉండేదాన్ని. నాన్న నన్ను పట్టించుకోవడం లేదని కాదు, కానీ ఆయన ఎప్పుడు పని మీద బయట ఉంటారు. కొన్నిసార్లు నాతో మాట్లాడటానికి కూడా ఆయనకు సమయం ఉండదు. నాకు చాలాసార్లు ఒంటరిగా అనిపిస్తుంది. అమ్మా, నేను చాలా ఒంటరిగా ఉన్నాను. నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయావు? నాకు నువ్వు చాలా గుర్తొస్తున్నావు అంటూ ఏడవడం మొదలుపెట్టింది. ఆర్య ఏడుపు అంత పెద్దగా లేకపోవడంతో గేటు దగ్గర నిలబడి ఉన్న కావలి వాళ్లకు అది వినిపించలేదు. ఆర్య చాలాసేపు ఏడుస్తుంది. అమ్మాయి ముఖం ఎర్రబడింది. అకస్మాత్తుగా ఒక గలగల శబ్దం వినిపించడంతో ఆర్య భయంతో పిడికిలి బిగించి చుట్టూ చూస్తుంది. కానీ చుట్టూ చీకటి తప్ప మరేమీ లేదు. ఆర్య భయంతో లేచి నిలబడింది. అప్పుడు తన వెనక ఎవరో ఉన్నట్లు ఆమెకు అనిపించింది. ఆర్య శరీరం వణకడం మొదలైంది. తన మెడపై ఎవరో వేడిగా స్వరం వినిపిస్తున్నట్లు ఆర్యకు అనిపించింది. ఆర్య భయంతో పెదవులు బిగించింది. ఆమె ధైర్యం కూడగట్టుకొని వెనక్కి తిరిగింది. కానీ తన వెనక ఎవరూ లేరు. ఆమె ముఖంలో ఆశ్చర్యం కనిపించింది. ఆర్య చుట్టూ చూసింది. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఉంటే దయచేసి ముందుకు రండి అని అంటుంది. కానీ ఆర్యకు తన చుట్టూ ఎవరూ కనిపించలేదు. అప్పుడే ఆమె చెట్టు దగ్గర ఒక నీడను చూసి భయంతో మెల్లగా దాని దగ్గరికి వెళ్ళింది. ఆర్య కంగారుగా, ఎవరు అక్కడ? ఎవరు? ముందుకు రండి, నా ముందుకు రండి అని పిలిచింది. కానీ ఆర్య ముందు ఎవరూ కనిపించలేదు. ఆర్య తన ఫోన్ తీసి ఫ్లాష్ లైట్ వేసి చెట్టు వైపు చూస్తుంది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. చెమట పట్టడం మొదలైంది. ఆమె వేగంగా ఇంటి లోపలికి పరిగెత్తింది. ఈరోజు ఆర్యకు ఈ ఇల్లంటే చాలా భయంగా అనిపించింది. ఇల్లంతా ఒక నిశ్శబ్దం మేల్కొని ఉంది. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. ఆర్య గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆమె కంగారుగా తనలో తాను, ఆర్య, ప్రశాంతంగా ఉండు, ప్రశాంతంగా ఉండు. ఇక్కడ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు అని అనుకుంటుంది. అలా అనుకుంటూనే ఆర్య తన గది వైపు నడవడం మొదలుపెట్టింది. హాల్లో ఉన్న పూల కుండి ఒకటి నేల మీద పగిలిపోవటంతో ఆర్య మొదటి మెట్టు మీదకు అడుగు పెట్టింది. ఆర్య వెనక్కి తిరిగి నేల వైపు చూసింది. ఆ తర్వాత ఆర్య గదిలోకి వచ్చి చుట్టూ చూస్తూ, మామయ్య, మామయ్య, మీరు ఇక్కడే ఉన్నారా మామయ్య అని పిలిచింది. ఆ తర్వాత ఆర్య హడావిడిగా ఇంటి నుండి బయటికి వెళ్ళింది. ఎప్పుడూ దగ్గరలో ఉండే కాపలాదారులు కూడా కనిపించకపోవడాన్ని ఆమె గమనించింది. అప్పుడే తన వెనక మళ్ళీ ఎవరో నిలబడి ఉన్నట్లు ఆర్యకు కనిపించింది. ఆమె ఒళ్ళు వణుకుతూ ఆమె వెనక్కి తిరిగేలోపే ఆమెపై దాడి జరిగింది. బరువైన కానీ భయపెట్టే స్వరం ఒకటి ఆమె చెవులకు వినిపించింది. నువ్వు నాదానివి, కేవలం నాదానివి. ప్రేమతో అయినా, బలవంతం అయినా
నువ్వు నా దగ్గరికి రావాలి. ఆ మాటలకి భయంతో నిండిన కళ్ళతో ఆర్య వెనక్కి తిరగడానికి ధైర్యం చెయ్యలేకపోయింది. అప్పుడు ఎవరో తనని అడుగు మీద చెయ్యి వేసి చెవి దగ్గరికి వచ్చి చెవి తమ్మిని కొరికి, నువ్వు నా దానివి, నువ్వు నా నుండి పారిపోలేవు. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి. నువ్వు నా అవసరం, నువ్వు నా అలవాటు. అలా అనడం ఆమెకు అనిపించింది. అతను అలా అనగానే ఆ వ్యక్తి భయంకరమైన నవ్వు ఆర్య చెవుల్లో ప్రతిధ్వనించింది. ఆర్య తలు బరువెక్కి మొదలైంది. ఆర్య దృష్టి మసకబారడం మొదలైంది. మరుక్షణమే ఆమె స్పృహ కోల్పోయి నేలపై పడిపోయింది. మరుసటి రోజు మధ్యాహ్నం 1ంటికి లేచింది. ఆ తర్వాత ఆర్య నెమ్మదిగా కళ్ళు తెరిచింది. అలా కళ్ళు తెరుచుకోగానే తన చుట్టూ చాలామంది ఉండటాన్ని చూసింది. మొదట ఆర్యకు ఏమీ అర్థం కాలేదు. కానీ నాన్నను చూడగానే ఆమె కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. మరో క్షణమే ఆర్య రఘుని కౌగిలించుకొని ఏడవడం మొదలుపెట్టింది. నెమ్మదిగా ఆర్యకు గత రాత్రి జరిగిందంతా గుర్తుకు రావడం మొదలవటంలో ఆమె శరీరం భయంతో వణికిపోతుంది. అలా కంగారు పడుతున్న ఆర్యను రఘు శాంతిపరిచి, ప్రశాంతంగా ఉండు, నేను ఇక్కడే ఉన్నా కదా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకేమైందో నాన్నకు చెప్పు. నిన్ను ఇబ్బంది పెట్టడానికి ఎవరైనా ధైర్యం చేశారా అని అడుగుతాడు. కానీ ఆర్య సమాధానం చెప్పలేదు. రఘుకి చాలా కోపం వస్తుంది. ఈ స్థితిలో నా బంగారు తల్లిని చూడటం నాకు బాధ కలిగించింది. అదే కాకుండా నా కూతురు 15 నిమిషాల పాటు ఏడ్చింది తనలో తానే అనుకుంటాడు. ఆ తరువాత ఆమె శాంతించిన తర్వాత కన్నీళ్లు తుడుచుకొని రఘు వైపు చూస్తూ, నాన్న, దయచేసి నన్ను మళ్ళీ ఒంటరిగా వదిలి వెళ్ళొద్దు, నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది. అలా అంటూనే ఆమె మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది. రఘు ఆమె కళ్ళను తుడిచి ప్రేమగా, చింతించకు, నేను ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు నువ్వు తెలుసుకున్నది నాకు ఒక్కసారి చెప్పరాదు అని మళ్ళీ అడుగుతాడు. గత రాత్రి గురించి తలుచుకొని ఆర్య మళ్ళీ భయపడుతుంది. ఆమె రఘుని కౌగిలించుకొని భయంగా ఇలా అంటుంది, నాన్న, నిన్న ఇక్కడ ఎవరో ఉన్నారు. ఆ వ్యక్తి చాలా భయంకరంగా ఉన్నాడు. నాన్న, నాకు చాలా భయమేసింది. అతను నన్ను వెంబడిస్తున్నాడని నాకు అర్థమైంది. అది ఎవరో నాకు తెలియదు. నాకు చాలా భయంగా ఉంది అని అడగటంతో రఘు ముఖం నల్లబడింది. అతను తలుపు దగ్గర నిలబడి అన్న కావలి వైపు చూసి కోపంగా ఇలా అంటాడు, ఆర్య భద్రత కోసం నిన్ను ఈ ప్రాంతంలో ఉన్న కావలి వాళ్ళందరినీ చంపేయండి. వాళ్ళ నిర్లక్ష్యం వల్లే నా కూతురికి ఈ దుస్థితి వచ్చింది. అంతేకాక నా కూతురిని బెదిరించి అంత ధైర్యం ఎవరికి ఉందో కనుక్కోండి అని చెప్తాడు. ఆ మాటలకి ఆర్య కొంచెం శాంతిపరిచి ప్రేమగా ఇలా అన్నాడు, మంచి పిల్లలు అంతగా ఏడవరు. త్వరగా సిద్ధమవు. నా చేతులతో నీకోసం వంట చేస్తాను. సరేనా? ఇకపై భయపడమాకు. అలా చెప్పటంతో ఆర్య తలూపి తన నాన్న దగ్గర ఉండటంతో ఆమెకు సురక్షితంగా అనిపిస్తుంది. ఆమె మంచం దిగి బాత్రూంకి వెళుతుంది. రఘు హాల్కు చేరుకోసరికి నిన్న ఆ ప్రాంతంలో ఉన్న కాపలాదారులు మృతదేహాలతో పాటు అప్పటికే ఒక వైద్యుడు కూడా ఉన్నాడు. రఘు కోపంగా వాళ్ళ శవాలను మురికి కాలువలో పడేయండి. ఇప్పుడు వెళ్ళి నా కూతురిని బెదిరించిన ఆ వ్యక్తి గురించి కనుక్కోండి అని అన్నాడు. అలా చెప్పి రఘు ఆర్య కోసం ఏదో సిద్ధం చేయటానికి తన వంటిగదికి వెళ్ళిపోయాడు. ఆర్య తయారై కిందకి దిగుతుంది. ఆమె గులాబీ రంగు మినీ స్కర్ట్, తెల్లటి టాప్ ధరించి ఉంది. జుట్టును పోనీటైల్గా కట్టుకుంది. సాధారణంగా ఆర్య ముఖం చిరునవ్వుతో ప్రకాశవంతంగా ఉంటుంది. కానీ ఈరోజు ఆమె ముఖంలో ఎలాంటి భావము లేదు. ఆర్య రఘు వద్దకు వెళ్ళిపోతుండగా రఘు ప్రేమగా వెళ్ళి, తోటలో కూర్చో, నేను అక్కడికి అల్పాహారం తీసుకొని వస్తాను అని చెప్పాడు. ఆ మాటలకు ఆర్య ఏ సమాధానం చెప్పకుండా నిశ్శబ్దంగా వెళ్ళి తోటలోకి నడుస్తుంది. ఆమె ముఖం రఘుకు బాధ కలిగిస్తుంది. అదే తోటలోకి వెళ్ళి నిశ్శబ్దంగా కూర్చుంటుంది. అకస్మాత్తుగా ఎవరో తన వైపు చూస్తున్నట్లు ఆమెకు అనిపించింది. ఆర్య తన పిడికిలను గట్టిగా బిగించి, ఈసారి ఆమె మరింతగా భయపడుతుంది. తోటలోని ఒక చెట్టు చాటు నుండి ఒక నీడ నిరంతరం ఆర్యను గమనిస్తూ నవ్వుతుంది. ఆ నవ్వు భయంకరంగా ఉంది. ఆర్యను ఎవరు భయపెడుతున్నారు? ఆ వ్యక్తి ఎవరు? ఆర్యనే ఎందుకు భయపెడుతున్నారు? అవన్నీ తెలుసుకోవాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.